నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు. మరి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే విజయ. బాగున్నారా? ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. నీతో ఇంటర్వ్యూ చేయాలంటే కొద్దిగా భయంగా ఉంది. అందరూ ఏం చెప్తున్నారంటే క్వశ్చన్స్ వేస్తుందండి, చాలా ఇబ్బంది పెడతామో చూసుకుని అన్నారు. అయ్యో, నాకు అది ఏం పర్లేదమ్మా, ఎటువంటి క్వశ్చన్స్ అని నేను ఆన్సర్ చెప్పగలను, నేను మాస్టర్ని కదా. అవునవును, మాస్టర్ కదా అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను భయపడాలి. ఓకే సార్, మా స్టూడియోకి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షార్ట్ అండ్ స్వీట్ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్యామిలీ. ఓకే, అంటే మనకి కరోనా తర్వాత నేను టీవీలో ఇంటర్వ్యూ చేయటం, అంటే మన ఛానల్స్లో ఇంటర్వ్యూ చేయటం స్టార్ట్ చేశా. ఓకే. యాక్చువల్గా నా న్యూస్ చదవటం బాగా వచ్చు. ఈ పూట వార్తలు ముఖ్యాంశాలు అలా బాగా చెప్తాను అనమాట. ఈటీవీ న్యూస్ టైప్లో చెప్తా. ఓకే. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్కి వెళ్తే మా దగ్గర న్యూస్ లేదంటే ఇంటర్వ్యూ చేయండి అన్నారు. ఆ ఇంటర్వ్యూలు నేర్చుకుని అసలు ఎలా చేస్తారో చూసుకుని ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకునేవాడిని. ఓకే. ఎలా అడగాలి క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా రాత్రి అంతా కూర్చొని రాసుకునేవాడిని. నా వైఫ్ అమ్మ ఏంటంటే రాత్రులు ఎందుకు మేలుకున్నారన్నారు. నేనేమో ప్రిపేర్ అయ్యేవాడిని. రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ ఉంది, డీజీపీ గారితో ఇంటర్వ్యూ ఉంది, రఘురామకృష్ణరాజు RRR గారితో ఇంటర్వ్యూ ఉంది, ఏం క్వశ్చన్స్ రాసుకోవాలి, ఎలా అడగాలి, అలాగ మొట్టమొదటిలో రాసుకున్నమాట. అంటే జడ్జెస్, పోలీస్ డీజీపీ HJ దొరగారితో ఇంటర్వ్యూ చేశాను. అలాగే ఇక్బాల్ గారు డీజీపీ, ఆయన నరసయ్య గారు, ఎన్టీ రామారావు సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య గారితో ఇంటర్వ్యూ చేశాను. ఇలాగా ఏసీబీ డీజీపీ పూర్ణచంద్ర గారు, ఆయనతో ఇంటర్వ్యూ చేశాం. ఇలా పోలీస్ ఆఫీసర్లతోనూ డిఎస్పీలు, ఎస్పీలు, ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీలు, IAS ఆఫీసర్లు, అలాగా మోటివేషనల్ స్పీకర్సు, ఎడ్యుకేషనలిస్టులు, వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిలో క్వశ్చన్స్ అన్ని రాసుకునేవాడిని. ఇప్పుడు చూడగానే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ యొక్క ఇంటర్వ్యూలో నుంచి మనం క్వశ్చన్ అడుగుతున్నాం. ఒకసారి పబ్లిక్ టాక్స్లో ఒక అమ్మాయి, చాలా 56 ఏళ్ళ వయసు అనమాట. ఆవిడ, నా పేరు అరుణ, నా వయసు 50. నీ వయసు ఎంత? 56. 56 ఏళ్ళ ఆవిడ అమ్మాయి అన్నారు. నేను అమ్మాయి అన్నది. నాకు కట్టి అంటే ఎలా మాట్లాడి తెలియదు కదా పబ్లిక్ టాక్లో. ఏమయ్యా అంటే ఆవిడ 10 కోట్లు ఆస్తుందంట. ఎటువంటి అబ్బాయి కావాలి అంటే అది పెద్ద ఒక 3 కోట్ల మంది చూస్తారు. అది అంటే 30 million పీపుల్ చూస్తారు అది. అలాగే ఒక 70 years ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన కూడా అది పిల్లలందరూ కూడా ఎక్కడో ఫారిన్లో ఉన్నారని చెప్పారన్నమాట. అరే ఇన్ని బాధలు పడతారు, ఒంటరి జీవితం, ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో. ఇదివరకు ఏంటంటే విజయ, ఇదివరకు భర్త పోయినా, భార్య పోయినా, విడాకులైనా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేవారు. అవన్నీ మర్చిపోయేవారు. ఒక 10 రోజుల్లోనో, 20 రోజుల్లోనో, నెల రోజుల్లోనే వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి, మామగారు అబ్బాయి, లేదా తోటికోళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండటం వలన ఆ బాధలు మర్చిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, వాళ్ళ పిల్లలందరూ కూడా యూఎస్కి వెళ్ళిపోవటం, విడిపోయిన వాళ్ళేమో ఒంటరిగా ఉండటం. వాళ్ళకి మొట్టమొదట్లో ఏమనిపించాలి, తర్వాత తెలుస్తుంది. అది వర్క్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు పెద్ద ఏమనిపించాలి, ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ బాధ. రకరకాల బాధలు. ఒకసారి ఫీవర్ వచ్చేసి ఒక ఆవిడ చెప్పింది మాట. ఆవిడ ఒక కలెక్టర్ ఆఫీస్లో అది పెద్ద పోస్ట్, సూపరింటెండెంట్ పోస్ట్ అనమాట. భర్త చనిపోయాడు, ఏం పర్లేదు అనుకుందంట. కానీ ఓ రోజు ఫీవర్ వచ్చేసింది, తను లేవలేని స్థితి. అక్కడ వెళ్ళి ఫోన్ చేసి తీసి ఫోన్ చేద్దామని కూడా, అంటే అంత అమ్మ బాబాయ్ అనుకుని అప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుందనమాట. అప్పుడు నన్ను అప్రోచ్ అయింది. తోడు కావాలి అని ఆ ఇంటర్వ్యూలో అందరితో పబ్లిక్ టాక్లో మాట్లాడినప్పుడు తోడు కావాలి అలా అంటుంటే నేను అదే పదాన్ని క్యాచ్ చేసి తోడు కావాలని పెట్టాను అనమాట. ఇది దాంతో మనం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ 4 ప్లేస్లో కండక్ట్ చేసాం. ఒక్కో చోట 2 సార్లు కండక్ట్ చేశాను ఆల్రెడీ. అంటే సుమారుగా 9-10 సార్లు హైదరాబాద్లో ఒక 3-4 సార్లు, విశాఖపట్నంలో 2 సార్లు, తిరుపతి 2 సార్లు, విజయవాడ 2 సార్లు అలా కండక్ట్ చేశాను. నాకు ఒక ఫోన్ నెంబర్ వచ్చింది విజయ. ఆ ఫోన్ నెంబర్ నాది ఏంటంటే, నా నెంబరు 7981428371. ఒకవేళ అది బిజీగా ఉందనుకో, కొంతమంది ఇంకో వేరే నెంబర్ చేస్తారు. అది నా పర్సనల్, నా దగ్గర ఉంటుంది. అది 9346413672. ఈ నెంబర్కి ఒక దుబాయ్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. ఏమంటాడంటే అతను, అంటే ఈ తోడు కావాలి పెట్టిన తర్వాత నాకు ఎన్నో వింతలు, విడ్డూరాలు, విశేషాలు చూశాను అనమాట. అతను ఏమంటాడంటే దుబాయ్లో అతను 30,000 వస్తుంది. ఆ 30,000 ఇక్కడ రాజమండ్రిలో ఆ దగ్గర ఏదో ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో పంపిస్తున్నాడు 30,000. ఇప్పుడు ఏమంటాడంటే
తను ఈ తోడు కావాలి వీడియో చూసి ఎవరు అమ్మాయిని పెళ్లి ఇక్కడ తోడు కావాలి బాగా డబ్బులు ఉన్నవాడిని చెప్పమంటున్నాడు. ఓకే. తోడు కావాలి ప్రోగ్రామ్కి వస్తాడంట, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి దగ్గర 30,000 తీసుకుంటాడంట. అది ఈ అమ్మాయి దగ్గర ఉంటూ దుబాయ్లో ఉన్నట్టుగా వాళ్ళ ఆవిడికి డబ్బులు పంపిస్తాడంట, పిల్లలకి వాళ్ళ ఆవిడికి. బాబు ఇదేం కుదరదమ్మా, ఇది మనం పెట్టింది దేనికి? భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, లేదంటే విడిపోయిన అంటే కోర్టు ద్వారా విడిపోయిన వాళ్ళు మన దగ్గర తోడు కావాలి రావచ్చు. ఇది అర్హత. అది పూర్వం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఏంటంటే విడాకులు తీసుకోవడం, ఆ కోర్టు ద్వారాకి వెళ్ళటం తెలీదు. మామూలుగా పెద్దల సమక్షంలో విడిపోతారు, లేదంటే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా మనం అలౌ చేస్తున్నాం. మన యొక్క సంస్థ యొక్క ఏ ఏజ్ నుంచి అంటే 25 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు మనం అలౌ చేస్తాం. ఓకే. కొన్ని సంస్థల వారు ఏం చేస్తున్నారంటే అబోవ్ 50 అంటారు. నేను అలా కాదు, 25 to 75. ఇప్పుడు 8 ఇయర్స్ అతను కూడా మనకు ఒక అతను వచ్చాడు నిన్న. అతను ఏమంటాడంటే ఒక ఆవిడ మోసం చేసిందంట. 8 ఇయర్స్ అతన్ని. 8 ఇయర్స్ అతను ఏంటంటే అతని పెన్షన్ 2 lakhs ఎంత వస్తుందంట, గవర్నమెంట్ డాక్టర్. అతను పిల్లలందరూ కూడా ఫారిన్లో ఉన్నారు, అంటే ఇది ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాడు. అతను నాకు ఫోటో పెట్టాడు అన్నమాట. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఒక మహిళ ఏం చేసిందంటే ఇతని దగ్గర పెళ్లి చేసుకుంటానని చెప్పి బంగారు షాప్ దగ్గర తీసుకెళ్ళి అతని దగ్గర కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఉంటాయి కదా, ఆ కార్డు తీసుకుని 1,75,000 పెట్టి బంగారు గొలుసు ఏది కొనుక్కుంది. ఓకే. కొనుక్కుని టక్మని బయటకు వచ్చేసింది. ఇక్కడ ఉండి నేను అంటే ఇది నా సామాన్లు పట్టుకొస్తానని. ఇతను అలా కూర్చునేసరికి రాలేదు, అర్థమైపోయింది మోసం చేసిందని. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు క్యాచ్ చేశారు. ఆ ఫోటో నాకు పెట్టాడు మాట. అదిగో ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందని, 80 ఏళ్ళు. నా వీడియోలు చూసిన తర్వాత అతను అనిపించినట్టు ఇతను మనకి ఒక దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాడు. అందరికి కూడా అతను మంచి విషయాలు చెప్తున్నాడు, మోసగించే విషయాలు వద్దని చెప్తున్నాడు అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. మీరు 25 to 75 అన్నారు కదా, అది మరి 8 ఇయర్స్ అన్నాడు. తప్పకుండా చూద్దామండి, కొద్దిగా యంగ్గా ఎనర్జెటిక్గా ఉన్నాడు. 8 ఇయర్స్ అని అతను చెప్తే కానీ మనకు తెలుస్తుందంట. చూడడానికి 65 ఏళ్ళు, ఒక 63 అలా ఉంటాయి. నేను ఎనర్జెటిక్గా ఉన్నానండి, బీపీ లేదు, షుగర్ లేదు, నాకు యాక్టివ్గా ఉన్నాను కూడా చెప్తున్నాను అనమాట. ఇది అతను కూడా మన సంబంధం మన దగ్గరికి వచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ ఒక కుటుంబ సభ్యులాగా ఎప్పుడైతే భావించారో మనల్ని, అందరూ కూడా అన్ని క్యాస్ట్ వాళ్ళు, అన్ని రిలీజియన్స్, అన్ని ఒక క్యాస్ట్ కాకుండా అన్ని క్యాస్ట్ వాళ్ళు మన దగ్గర రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళని రావచ్చు. కాకపోతే ఏంటి, ఫస్ట్ మ్యారేజ్ కూడా వస్తున్నారు మన దగ్గరికి, లేట్ మ్యారేజ్ వాళ్ళు వస్తున్నారు. అది కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా మనం అంటే తగిన సంబంధాలు చూస్తున్నాం. ఓకే. విజయ, మన దగ్గర ఏంటంటే మన సంస్థ యొక్క విషయం ఏంటంటే ప్రత్యేకత, ఎవరైతే తోడు కావాలి ప్రోగ్రాం రాదలుచుకున్నారో వాళ్ళకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఫస్ట్ మ్యారేజ్ అయినా, లేట్ మ్యారేజ్ అయినా మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలమ్మా. ఓకే. ఎందుకు సార్ అలా 30,000 ఇన్కమ్ అనేది? అంటే ఈ రోజుల్లో అంటే వాళ్ళు హాయిగా బ్రతకాలంటే, అంటే ఏంటి, ఫైనాన్షియల్గా బాగుండాలంటే 10,000 పెట్టి ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటారు, ఒక 5,000 ఎంతో ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటారు, 10,000 ఏమో ఇంటి ఖర్చులు, ఒక 5,000 ఏదైనా ఎంటర్టైన్మెంట్కి కానీ లేదంటే అలా ఉండటానికి 30,000 ఉండాలి మినిమం ఈ రోజుల్లో. ఏమంటే మరి 30,000 తక్కువ వాళ్ళు ఏం చేయాలని అడిగారు నన్ను. అంటే నేనేమంటున్నా అంటే మన దగ్గర దుర్గాప్రసాద్ తోడు కావాలి దగ్గర మాత్రం 30,000 ఇన్కమ్ ఉండాలి. చాలా సంస్థలు ఉన్నాయి, 10,000 అయినా, 5,000 అయినా, 15,000 అయినా, 20,000 అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. వాళ్ళు చూస్తున్నారు సంబంధాలు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఏమంటే నాకు 30,000 ఇన్కమ్ లేదు కానీ నాకు ఏదైనా సంబంధం చెప్పండి అన్న అనుకోండి, నేను ఆ సంస్థల యొక్క నెంబర్లు ఇస్తున్నాను. ఓకే. ఆ సంస్థలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకని. నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు అంటే క్లాస్ అనమాట. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే విజయ, ఈ తోడు కావాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నాను, June 1, 1వ తారీఖున విజయవాడలో కండక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఓకే. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఏదో 9346413672. విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, విడాకులు పొందిన వాళ్ళు ఈ మీటింగ్ June 1 ఆదివారం మీటింగ్ రండి. హోటల్ కోసల, తిరుపతి అనుకోండి, ది ఆర్కిడ్ హోటల్ ఉంది రామానుజ సర్కిల్లో, హోటల్ భీమాస్ పక్కనే ఉంది ఆర్కిడ్ హోటల్. విశాఖపట్నం ఉందనుకోండి, ఇది అక్కడ రవిచంద్రన్ హోటల్ ఉంది. హైదరాబాద్లో అయితే త్యాగరాయ గాన సభలో మనం కండక్ట్ చేస్తున్నాం. ఓకే.
ఇలాగా కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి నా ఫోన్ నెంబర్ చెప్పాను కదా 7981428371 అని నాకు ఫోన్ చేశారు అనుకో. ఫోన్ చేస్తే మనం జూన్ 1వ తారీఖు విజయవాడ రండి హోటల్ కోసల అని చెప్పాను. అందరూ మధ్యాహ్నం 1 గంటకు వస్తారు. వచ్చినప్పుడు అందరూ కూర్చుంటారు. ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక్కొక్కరి గురించి నేను పరిచయం చేస్తా. ఇగో ఈవిడ వయసు ఎంత, ఈయన వయసు ఎంత, లేదో ఈయనకి ఇన్కము 2 lakhs అంటే ఇన్కము, లేకపోతే ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, ఈయనమో సొంత ఇల్లు ఉంది, ఈవిడికి 2 పిల్లలు, అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కోడలు తిడుతుంది కాబట్టి మాకు అది కోడలు తిట్టడం వలన ఆవిడ మ్యారేజ్ చేసుకుని అనుకుంది, పిల్లల బాధ్యత ఏం లేదు, ఈవిడ ఉంది, వయసు 50 సంవత్సరాలు ఎలా అన్నాం. ఇలాగ ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకరికొకరు నచ్చింది అనుకో, ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అదే స్వయంవరం అంటాం. సార్ ఇప్పుడు ఇన్కమ్ అనేది ఓన్లీ మేల్కేనా, ఫీమేల్ కూడా ఇన్కమ్ ఉండాలంట? ఆడవాళ్ళకి అక్కర్లేదు, ఓకే ఓకే, మగవాళ్ళకి. ఆడవాళ్ళు ఓపిక్గా ఉంటే చాలు. అంటే నోరు అదుపులో పెట్టుకుని నోటుకొచ్చిన మాట్లాడకుండా. మరి అది ఎలా సార్ తెలుసుకుంటారు మీరు? మాట్లాడే విధానం తెలిసిపోతుంది. విజయ్ ఎలా ఉంటుంది, జయ ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి మాట్లాడిన దాన్ని బట్టి మీరు చెప్పేస్తారా వాళ్ళు ఎలాంటి? అమ్మో వెంటనే మాటల్లో ఎందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, ఇలా కోపంగా మాట్లాడతాను అనుకో, అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. నీ పేరేంటమ్మా? అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి, ఇందాక చెప్పాను కదా, నేను వినలేదమ్మా, వినపోతే ఏం చేస్తున్నావు అందనుకో, మనకు అర్థమైపోద్ది. అంటే ఈ విషయం ఏంటంటే ఆ మాట తీరు, మాట విధానం, ఆ పద్ధతి తెలిసిపోతుంది. అలా మనం స్వయంవరం లాగా అంటే పరిచయం చేసాము. ఒకళ్ళు ఇష్టం మాట్లాడుకుంటారు. ఏమంటే నేను అది అప్లికేషన్ నెంబర్లు ఇస్తాం మనం, 1 2 3 4 అప్లికేషన్ నెంబర్లు ఇస్తాం. ఇచ్చినప్పుడు సార్ నాకు 7 అప్లికేషన్ 8 అప్లికేషన్ 9 నాకు నచ్చిందని చెప్పారు. ఏమ్మా నీకు ఇష్టమని అనుకో, ఇష్టమైతే ఆవిడ ఇలా అంటది, ఓకే నేను మాట్లాడుతానని. ఇష్టం లేదనుకో ఇలా అంటది, ఇలా అంటే తర్వాత మాట్లాడతాను, తర్వాత నాకు ఇష్టం లేదని అర్థం. లేదంటే ఇంకోలా చేసాం, నా దగ్గరికి వచ్చి చెప్తారు, సార్ నాకు ఈ నెంబర్లో 6 7 నాకు ఇష్టం సార్ అని చెప్పారు. 6 7 నేను చూసి వాళ్ళిద్దరిని పిలిచి ఏమ్మా మరి ఆయన మీతో మాట్లాడతారంట అంటే, వద్దండి నాకనే పెద్ద ఆయనండి, నాకు ఆయనకి 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది, వద్దండి నాకు 5 ఏళ్ళు 4 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటే చాలంటది. మొన్న విశాఖపట్నంలో 75 ఏళ్ళు ఆయనకి, ఆయన ఒక అంటే రిటైర్డ్ ఎంప్లాయీ, 60,000 వస్తుంది ఆయనకి. ఆయన ఇది జాతకాలు రాస్తుంటాడు, ఇవన్నీ అంటే ముహూర్తాలు కూడా పెడుతుంటాడు అనమాట. 75 ఏళ్ళు, ఆ అమ్మాయికి 55 ఏళ్ళు, ఓకే 20 years డిఫరెన్స్ ఉంది. కానీ ఈ అమ్మాయిను ఆయన నచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మరి ఎందుకు ఇంత 20 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్న ఇష్యూ అంటే, అతనికి 60,000 అంత వస్తుంది కదా, సొంత ఇల్లు ఉంది, 60,000 పెన్షన్ వస్తుంది. ఈ అమ్మాయి పేరున 15,000 నెలకి 15,000 చీటీ కడుతున్నాడు ఆయన. అంటే ఆవిడ పేరున, అంటే అతను చెప్పాడు అనమాట, నీ సంరక్షణ నేను చూసుకుంటాను, ఆ పెన్షన్ కూడా రాస్తానని చెప్పాడు ఆయన. ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆయన ఒకవేళ చనిపోతే భార్య ఎవరైతే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అందుకని ఈ 75,000 అనుకో, ఇప్పుడు ఆయనకి 60,000 70,000 వస్తుందా, అప్పుడు 30,000 40,000 ఇవిడికి వచ్చేస్తుంది. ఓకే, ఇల్లు కూడా పిల్లలకి వెళ్తుంది, కానీ ఈవిడ బతుకున్నంతకాలం ఆ ఇంట్లో ఉండొచ్చు. అలా వీలునామా రాస్తానని చెప్పాడు ఆయన. అందుకు 20 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా అది ఆవిడ ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నారు. నాకు ఫోటోలు పెట్టారు, మీకు ఏమైనా గిఫ్ట్ కావాలని అడిగారు. ఆ గిఫ్ట్ ఏంటంటే నేను ఏం అడిగానో అన్నీ నీ తర్వాత చెప్తాను నేను. ఓకే ఓకే సార్, అసలు పెళ్ళి అంటేనే ఒక కాంప్లికేటెడ్, అందులోకి మళ్ళీ రెండో పెళ్ళి. అవును, మీకు అసలు ఏం అనిపించలేదా ఇది కొంచెం రిస్క్ వెళ్ళడం కరెక్టా అని? చాలా మంచి ప్రశ్న విజయ. విషయం ఏంటంటే మన బాధ్యత పరిచయం చేసేంతవరకే, కానీ ఆ తర్వాత 100% వాళ్ళు ఏంటంటే మొట్టమొదట్లో ఇబ్బంది పడ్డారు కదా, రెండోసారి ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే ఏ ఇబ్బంది ఉండట్లేదు, చాలా ఈజీగా ఉంటుంది. నల్లేరిపోయి నడకంటారు, చాలా ఈజీగా నడిచేయమంటారు, చాలా ఈజీగా అంటే మనం నిర్వహించగలుగుతున్నాం. ఎందువల్లంటే వాళ్ళు మొట్టమొదటిలో హస్బెండ్ తాగటం వలన, లేదంటే వైఫ్ ఇబ్బంది పెట్టడం, ఇంకోళ్ళు ఎవరితోనో కాంటాక్ట్ వలన, అందువల్ల విడిపోయారు కదా, లేదా చనిపోయిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళేం చిన్నపిల్లలు కాదు, వచ్చేవాళ్ళు అందరూ కూడా కొద్దిగా మెచ్యూరిటీ మైండ్ ఉన్నవాళ్ళు. ఆ వ్యక్తిని బట్టి 2-3 సార్లు వాళ్ళు ఏం చేస్తారంటే 15 రోజులు 20 రోజులు మాట్లాడుకుంటారు, ఇద్దరును ఫోన్లో మాట్లాడుకుంటారు, ఒక చోట కలుసుకుంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టాలను కలుసుకుంటారు, వాళ్ళు వెళ్ళి వీళ్ళ చుట్టాలను కలుసుకుంటారు అన్నారు. ఒక కేసు వచ్చింది విజయ.
ఆవిడేమంటే ఎవరితో మాట్లాడకూడదు, నాకు నీకు ఇష్టమైంది నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నన్ను మా చుట్టాలు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదంటది. నేనే చెప్పాను అలాంటప్పుడు వద్దమ్మా అని చెప్పేసాను నేను. అదేంటది వాళ్ళ అన్నయ్యో తల్లిలో పిల్లో ఎవరో చుట్టాలు ఉంటారు కదా, నేబర్సో ఎవరో మాట్లాడడం వీల్లేదంది. అయితే నువ్వు మాట్లాడదని చెప్పాను. ఇంకో అతను అంటాడు, ఒక అతను వ్యక్తి అనమాట, అతనికి ₹1,00,000 ఇన్కమ్ అని చెప్పాడు. ₹1,00,000 ఎక్కడ వస్తుందో చూపించమని అడిగాను నేను. అది నేను చూపించడం, నమ్మకం ఉంటే చేసుకోమని అంటాడు. ₹1,00,000 వస్తుంది అంటాడు. సొంత ఇల్లు ఉంది అంటాడు. సొంత ఇల్లు ఉంది కరెక్టే, అది మాత్రం నిజమే. సొంత ఇల్లు చూశాను, ఇంటి పన్ను కాగితం ఉంది. మరి ఇన్కమ్ ఎలాగా? ఇప్పుడు అది ఇబ్బంది కదా. అలాంటి వాళ్ళు నేను ఒప్పుకోలేదు నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటర్వ్యూలు వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఒకసారి నేను మొట్టమొదటిలో రాత్రులు 11 గంటలకి 12 గంటలకు కూడా చేసిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. వెరీ బిగినింగ్లో ఏంట్రా బాబు అంటే కొద్ది కాలం నేను కూడా కొత్త కదా వినేవాడిని. నాకు నిద్ర పట్టట్లేదు అనేవారు. ఇదేంటంటే మీ నిద్ర పట్టకపోతే నాకు ఫోన్ చేశారంటే అలా కదండి. ఇప్పుడే నేను చూశాను వీడియో, ఇలా చూస్తుంటే యూట్యూబ్లో కనిపించిందంట. అయితే టక్మని ఫోన్ చేశాడు నాకు. పాపం పగలంతా కష్టపడి ఆ నైటే కదా ఆ థాట్స్ అన్నీ వచ్చేవి, ఒంటరితనం చూసాడనమాట. సరే అండి రేపు మార్నింగ్ ఫోన్ చేయండి నేను చెప్తానని చెప్పి. అందుకే నేను మా సభ్యులు అంటే ఎవరైతే తోడు కావాలనుకున్నారో, వీడియోలు చూస్తున్నారో, నాతో సంప్రదించాలనుకున్నారో వాళ్ళు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అయితే ఫోన్ చేస్తే బాగుంటుంది. ఇంకా అత్యవసర పరిస్థితులు అయితే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను చెప్పాను కదా వింతలో విడ్డూరాలు విశేషాలు అని చెప్పి. దీంట్లో ఏంటంటే కొంతమంది, సార్ మేము చాలా గొప్ప ఫ్యామిలీ, మేము రాజకీయ కుటుంబం, లేదంటే మేము ఒక పెద్ద రిచ్ అంటే ఉన్నత అంటే ఏంటి రిచ్ బాగా సంపద ఉన్నటువంటి కుటుంబం అది, మా కార్లు బెంచ్ కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హౌస్లు ఉన్నాయి, మేము రాలేము బయటికి అంటారు. అటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళు పరిచయం మీదకి రావక్కల్లా. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారమ్మా, పెద్ద సింగర్ ఒకటి ఆవిడ, వాళ్ళని సింగర్ ఒక ఆవిడ ఉంది పెద్ద ఆవిడ, మరి పెళ్లి చేసుకుంది ఆవిడ. ఒక ఎమ్మెల్యే గారు పెళ్లి చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్. ఆ ఎమ్మెల్యే గారు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే వచ్చి లైన్లో పరిచయం మీద కూర్చుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి. అందుకే నేను ఏమంటున్నానంటే నాకు వాళ్ళు సంపదైన అంటే గొప్ప కుటుంబం అని, ధనవంతుల కుటుంబం అని, లేదంటే రిచ్ ఫ్యామిలీ అని, ఇక వాళ్ళు ఒక రాజకీయంగా గొప్పవాళ్ళని, రాజకీయ కుటుంబాన్ని నాకు చూపించగలిగితే నేను వాళ్ళకి తగిన సంబంధం నేను చెప్పగలను. ఈ ఒంటరితనం ఏంటంటే ఇదివరకుకి ఇప్పటికి తేడా వచ్చేసింది. పిల్లలందరూ ఏంటి బాగా చదువుకుంటున్నారు, యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా ఉన్న ఊళ్ళో ఉండలేదు వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి ఏంటంటే రెక్కలు వచ్చిన పక్షిలాగా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళకి చక్కటి ఏంటి ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ చక్కటి ఆ అమ్మాయికి జాబ్ చేసుకుంటుంది, ఇతను జాబ్ చేసుకుంటున్నారు. ఇద్దరు జాబ్ వచ్చే ప్లేస్ ఎక్కడ పెద్ద సిటీలో ఉంటాయి, టౌన్ విలేజ్లో ఉండవు, తక్కువ శాలరీస్. పిల్లలు బాగా చదివించుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఒకవేళ ఆ సిటీకి వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు, మళ్ళీ విలేజ్ వచ్చేస్తున్నారు. వాళ్ళ అమ్మ పాపం ఎలా ఉందో, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో, ఒంటరిగా ఉన్నాడు, ట్యాబ్లెట్ వేసుకున్నాడో లేదో తెలియదు, ఏమైనా ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయా, వర్షం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఫీవర్ వచ్చిందా, మళ్ళీ కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనా వస్తే ఎలా ఉంది, ఎలా టెన్షన్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ మొట్టమొదట్లో ఏంటంటే రెండో పెళ్ళనగానే పిల్లలు ఇబ్బంది పడేవారు. నేనేం చెప్తున్నానంటే ఆస్తులు ఏమైనా ఉంటే పిల్లలకి రాసేసి ఒక 80% 70% రాసేసి ఓ 30% ఎంతో వాళ్ళ దగ్గర ఉంచుకోమంటున్నాను వీళ్ళ పేరున. అంటే వీళ్ళు బతుకున్నంత కాలం హాయిగా జీవించేలాగా ఎంత ఇన్కమ్ కావాలో అంత ఇన్కమ్ వచ్చేలాగా ఉంచుకోండి. మొత్తం వాళ్ళకి ఏంటంటే పిల్లలు భయపడతారు. అంటే మా నాన్న ఈ తీసుకెళ్ళి కొత్త ఆవిడికి రాసేస్తాడో మా ఆస్తి అని భయంగా ఉంటుంది. అందుకే ముందే నేనేమన్నాను, ముందే ఆస్తు 70% 60% రాసేయండి, వాళ్ళని ఒప్పించండి, పిల్లలతో మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదనుకో నన్ను అప్రోచ్ చేయాలనుకో, మనకు పోలీస్ ఆఫీసర్లు చాలామంది తెలుసు. ఈ రోజుల్లో ఎవరు ఆపడానికి అవకాశం లేదు. అందరూ కూడా ఏంటంటే అంటే వాళ్ళు 18 ఏళ్ళు దాటినాయి అనుకో, వాళ్ళని ఏమంటారు మనం, వాళ్ళకేంటి వాళ్ళకేంటి ఎప్పుడైతే 18 ఏళ్ళు వచ్చిందో వాళ్ళు మైనర్లు మేజర్లు అంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది. ఇంకా సొంత తల్లిదండ్రులు కూడా 18 ఏళ్ళు దాటితే అది అమ్మాయిలు కానీ 27 సంవత్సరాలు దాటిన అబ్బాయిలు కానీ నువ్వు పెళ్లి చేసుకోవద్దు అక్కడ ఉండి ఇలా చెప్పడానికి అవకాశం లేదు. మైనర్లు మేజర్లు అన్న ఒక రూల్ ఉంది.
దాంతో ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులకి ఇష్టమే ఉండి పిల్లలు ఇబ్బంది పడితే నన్ను అప్రోచ్ చేయాలనుకో, మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ పిల్లలకి ఎలా చెప్పాలి, వాళ్ళని కొట్టక్కల్లా తిట్టక్కల్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు వద్దంటున్నారు, కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఇప్పుడు 18 years అబవ్ అయితే ఓకే, వాళ్ళని చెప్పి ఒప్పించుకోవడం ఏదో చేయొచ్చు. మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళని ఎవరి దగ్గర ఉంచాలి? వీళ్ళతో పాటే ఉంచుతారా? అంటే ఎవరితో అయితే పెళ్లి చేస్తున్నారో వాళ్ళతో పాటే ఉండేలాగా మీరు అరేంజ్ చేస్తారా? విషయం ఏంటంటే మా ఇద్దరు మాట్లాడుకుంటారు కదా. ఒక ఆవిడ, నాకు 2 పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు వయసు 45 సంవత్సరాలు, చిన్నప్పుడే పెళ్ళయింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. మరి వాళ్ళు, ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది, ఒక అబ్బాయి ఏమో ఏదో అది డిగ్రీ అయిపోయింది, ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పిల్లల్ని కూడా చూడవలసి వస్తుంది, ఓకేనా అని అడుగుతుంది. దానికి ఇష్టమైతే వస్తాడు ఆయన, లేదంటే ఆయనకు వద్దండి అంటే ఇంకొకరు చూసుకుంటుంది. ఓకే. ఒకడు ఏమంటారంటే నాకు మా క్యాస్ట్ వాళ్ళే కావాలంటారు, మా క్యాస్ట్ వాళ్ళు కావాలి, ఇంకోళ్ళు ఎవరు వద్దని చెప్తారు. ఒకళ్ళు ఏమంటారంటే ఎనీ క్యాస్ట్ అని చెప్తారు. అలాగా వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి తర్వాత నేను కొత్తగా వినన్నమాట ఇది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కొద్ది మనకు ఫోటోలు పంపిస్తారు. అది వీలుంటే మనకి ఆ మ్యారేజ్ టైం ఉంటే వీలుంటే దగ్గర అయితే వెళ్తున్నాము, లేదంటే వీడియో కాల్ పెట్టి చూపిస్తారు మనకి వీడియోది. ఆ వీడియో కాల్లో చూపిస్తారు. చాలా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాము. నాకన్నా చిన్నోళ్ళు అయితే, పెద్దోళ్ళు అయితే అది డెఫినెట్గా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇక ఏంటంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏర్పడింది అనుకో, ఎప్పుడన్నా గొడవలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వెజిటేరియన్, వీళ్ళేమో నాన్ వెజిటేరియన్. ఇందాక చెప్పాను కదా బ్రాహ్మణులు, అదే ఏంటంటే ఒక క్యాస్ట్ 75 years, ఈయన కూడా 50 years. ఈ అమ్మాయికి ఏమో నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉంది, ఆయనేమో వెజిటేరియన్ తినరు. ఎలాగా అని అడిగింది ఆ అమ్మాయి. అప్పుడు నేను చెప్పాను ఇంట్లో వండద్దు, చిన్న సొల్యూషన్ చెప్పాం. ఇంట్లో ఎప్పుడన్నా అంటే నాన్ వెజిటేరియన్ మానేయడానికి ట్రై చేయి, లేదంటే ఎప్పుడైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కావాల్సింది తినేసి, ఏదో బిర్యానీయో లేకపోతే పలావో ఏదో ఉంటాయి కదా, అవి తినేసి శుభ్రంగా చేలు కడుక్కుని ఇక్కడ సైలెంట్గా ఇంట్లోకి వచ్చి ఉండు, చెప్పొద్దు నేను పలావ్ తిన్నానండి, చికెన్ తిన్నాను అన్నమాట, ఏం చెప్పొద్దు అని చెప్పాను అన్నమాట. అది ఆవిడకి నేను చెప్పి చీటీ కడుతున్నాడని చెప్పాను కదా, 15,000 అంత చీటీ కడుతున్నారు. ఒక భరోసా అన్నమాట ఇది. ఓకే. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇంట్లో రాలేని చెప్తున్నాం కదా. ఒక చెన్నై నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. చెన్నై ఎందుకంటే తెలుగు మాట్లాడుతుంది. ఎలాగా అంటే మనకి ఆ చెన్నైకి అంటే బోర్డర్లో ఉంటుందన్నమాట ఆవిడ. అంటే ఆంధ్రప్రదేశ్కి నేను చెన్నైకి మధ్య బోర్డర్లో ఉంటుంది. తెలుగు కూడా వచ్చి ఆవిడ. వాళ్ళ భర్త చనిపోయారు, 50 years. చాలా అందంగా ఉంది ఆవిడ. ఆవిడ ఫోటోలు నాకు పంపించింది. ఆవిడ ఏం చెప్తుందంటే తనకి 100 కోట్లు ఆస్తుంది, అంత తగ్గ ఆస్తితోడు కావాలని చెప్తుంది. అంటే ఆస్తి కాకపోయినా డిగ్నిఫైడ్గా తన పక్కన నిలబడేలాగా ఉండాలి. ఓకే. నేను చెప్పాను కదా వింతలు విడ్డూరాలు విశేషాలు కూడా ఉంటాయని. ఒక అతను రాజమండ్రి నుంచి ఫోన్ చేశాడు. అతనికి 70 years అంట. 70 years. అతనికి పెన్షన్ కూడా వస్తుంది. నీకు పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను నేను. నీకు పెళ్ళి అవ్వలేదు కదా, అమ్మయ్య, అయితే కొన్ని విషయం చెప్పాలి కొద్దిగా జాగ్రత్త. ఏంటంటే అతను అంటాడు అతనికి 70 years అంట, పిల్లలు పుట్టే అమ్మాయి కావాలంటాడు అతను. ఆ స్వయంవరానికి వచ్చిన కాదండి 70 years కదా అని అడిగాను నేను. అంటే అతను అంటాడు నాకు ఆ కెపాసిటీ ఉందంటాడు. అంటే ఏంటి, పిల్లలు పుట్టే అవకాశం ఉండాలంటే 35 to 40 years. 40 years దాటిననుకో కొద్దిగా పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అందుకే నీకు పెళ్ళి అయిందో పెళ్ళి అవ్వలేదో అని అడిగాను నేను. సార్ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు సార్? ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను కదా, పిల్లలు పుట్టి అని అన్నాను కదా. ఎందుకంటే అతని కెపాసిటీ ఉందంటే అర్థం ఏంటంటే మీ చిన్న పిల్లలకి తెలియదు, అది అతనికి పిల్లలు పుట్టించేంత కెపాసిటీ ఉందంట. అది ఇండైరెక్ట్గా నీకు అది నీకు అర్థం అవుతుంది, పెళ్ళి అయిందో తెలుస్తుంది నీకు. అంటే మీరు ముఖ్యంగా నీకు పెళ్ళి అవ్వలేదు కదా, నీకు చెప్పాలి అని అంటే అది నాకెందుకు అంతలా చెప్పాలి అని. నీకు ఎందుకు చెప్పాలంటే అది నీకు అర్థం కాని విషయం మాట, మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది, నీకు అర్థం అవ్వదు. అంటే రకాలుగా చెప్తాం కదా వింతలు. ఇందాక ఒక దుబాయ్ నుంచి డబ్బులు అని చెప్పాను, 30,000 కావాలంటగా. ఇతనే ఏమంటాడు నాకు 70 years కెపాసిటీ అన్నాడు. సరే మర్నాడు అంటే ఉదాహరణ చెప్తున్నాను, అతనికి ఫోన్ చేశాను అనమాట, రేపు మరి విజయవాడలో మీటింగ్ ఉంది రాగలరా అని. నీరసంగా ఉందండి రాలేను అన్నాడు. ఇదేంటే పెద్ద నువ్వేమో కెపాసిటీ అన్నావు అంటే, లేదని నాకు నీరసంగా ఉంది రాలేను అని చెప్పాడు. అలా ఉంటుందమ్మా, మాటలు వేరు చేతలు వేరు. మన దగ్గర ఏంటంటే దుర్గాప్రసాద్ గారు ఒక కుటుంబ సభ్యులా ఉన్నాడు.
ఆయన దగ్గర ఒక నమ్మకంగా ఉన్నారు, అందరూ కూడా మంచి వాళ్ళు వస్తారు. కొద్దిగా ఆడవాళ్ళు అయితే మంచి డిగ్నిఫైడ్గా డీసెంట్గా అప్పులు లేకుండా ఒకళ్ళు ఏమంటారంటే ఆడవాళ్ళు 5 లక్షల అప్పులు ఉన్నాయి, 10 లక్షల అప్పులు ఉన్నాయి, 20 లక్షల అప్పులు ఉన్నాయని చెప్తారు. అటువంటి వాళ్ళు మన దగ్గర రావద్దని నేనే చెప్తున్నాను. ఓకే, అంటే ఆమెను పెళ్లి చేసుకుంటే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు అప్పులు తీర్చాలంటారు. అటువంటి కాడి వేరే సంస్థల దగ్గరికి వెళ్ళండి, మన దగ్గర మాత్రం రావద్దని చెప్తున్నాను. చక్కగా నిజంగా తోడు కావాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, జీవితం మంచి హ్యాపీగా గడపాలనుకునే వాళ్ళు మనం తోడు కావాలి ప్రోగ్రామ్కి రండి. మీరు ఏ నెంబర్ ఏదన్నా ఎప్పుడన్నా సందేహం ఉంటే ఫోన్ చేయమని చెప్తున్నాను. నా దగ్గర ఉండే నెంబర్ అయితే 9346413672, అది నా దగ్గర ఉంటుంది. ఇలా ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేను కదా, సైలెంట్లో పెడతాం. అదే ఆఫీస్ ఫోన్ అనుకో 7981428371. ఇవి చాలా నువ్వు చెప్పిన ప్రశ్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఈజీగా ఉందన్నమాట. ఇది ఎవరైనా ఏ క్యాస్ట్లో రావచ్చు, 25 to 75 ఇయర్స్ రావచ్చు. మనం విజయవాడ దగ్గర వాళ్ళు విజయవాడ రావచ్చు, లేదంటే తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం, ఈ 4 చోట్ల కండక్ట్ చేస్తున్నాం. హోటల్ కోసల విజయవాడ, హోటల్ రవిచందర్ విశాఖపట్నం, హోటల్ ఆర్కిడ్ భీమాస్ హోటల్ పక్కన ఉంది, అదేమో రామానుజ సర్కిల్లో ఉంది తిరుపతి, త్యాగరాయ గాన సభ హైదరాబాద్. ప్రస్తుతం ఈ 4 ప్లేస్లో మనం కండక్ట్ చేస్తున్నాం. మనం ఫస్ట్ మ్యారేజ్లు కూడా ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు మాకు చాలామంది అడుగుతున్నారు అన్నమాట, ఫస్ట్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్ అన్నీ కూడా. రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. పాపం ఏంటంటే చిన్న ఆ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారన్నమాట. ఆడపిల్లలు ఎప్పుడు మగవాళ్ళు లేక అలా ఉండిపోయారు అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలనిపించిందంట, నాకు ఫోన్ చేసింది. ఎంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు వాట్సాప్ కూడా తెలియదు వాళ్ళకి. ఈ చిన్న ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాట్సాప్ కూడా లేదు. ఓకే, అంత డిగ్రీ మరి 10th క్లాస్ ఏదో చదువుకున్నారు, ఇంట్లోనే ఉంటారు, ఏదో షాప్ ఏదో రెంట్కి వస్తారంట, డబ్బులు ఏదో వస్తాయంట, ఇంట్లో భోంచేయడం పడుకోవడం, టీవీ కూడా చూడరంట వాళ్ళు. అంత అమాయకంగా ఉన్నారు. అమ్మ నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు, నువ్వు మొత్తం కొద్దిగా నేర్చుకోవాలని చెప్తే, అలాగే అంటే మీరు ఏం చెప్తే అది వింటానని చెప్తుంది. ఆ సంబంధం చూడాలి. ఆ అమ్మాయికి 38 40 ఇయర్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే రకరకాల మా అన్ని క్యాస్ట్లో ఒకరికి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే సెకండ్ మ్యారేజ్లో ఏ క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటున్నారు వాళ్ళు. అది రకరకాల మాట. ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడేమో తనకు ఒక డిసీజ్ ఉందంట. అది ఆ డిసీజ్తో డాక్టర్లు చెప్పారు ఎప్పుడన్నా ఒక 10 లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుందంట చివరి స్టేజ్లో. ప్రస్తుతం ఏమవుదంట, ఒక 10 ఇయర్స్ అంతా అయిన తర్వాత ఆ స్టేజ్కి వస్తుందంట. ఓకే, ఎప్పుడైనా వస్తే అందుకు ఇప్పుడే రిచ్గా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటది. అమ్మ ఇదేంటమ్మా ఇది, పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఓకేలే, నేను నీ విషయం ఎవరైనా చెప్తాను, జాలిపడి చేసుకుంటే ఓకే, అంతేగాని దాయొద్దు, ఆ విషయం దాచిపెట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. ఆమె అలాగేందనమాట. ఇది సార్ ఇప్పుడు అసలు నాకు అర్థం కాలేదు, మీరు చెప్పినంత ఏంటంటే మెయిన్ ఏ మోటోతో దీన్ని స్టార్ట్ చేశారు మీరు? అంటే విషయం ఏంటంటే చాలామంది భర్త చనిపోయి భార్య చనిపోయి విడాకులు పొందిన వారు ఇదివరకు పరిస్థితి వేరు, ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వారు అలా అడ్జస్ట్ అయ్యేవారు. ఇప్పుడు పిల్లలు డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నారు. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళు జీవితం బాగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు దూరంగా ఉంటున్నారు. ఏంటి రాత్రులు ఇదివరకు ఏంటంటే అందరూ కలిసి ఉండేవారు, ఎవరి కాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు, టీవీలు పెట్టుకుంటున్నారు, సీరియల్స్, ఎదురింటి వాళ్ళు మాట్లాడరు, పక్కింటి వాళ్ళు మాట్లాడరు, ఎవరికి వాళ్ళు స్వార్థపరంగా అయిపోయారు. దాంతో వాళ్ళకి అర్థమైంది మనకు కూడా తోడు ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, ఇంకా వయసు ఉంది, హ్యాపీగా ఉండే గుళ్ళకు వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా పక్కన ఒక హస్బెండో లేకపోతే వైఫ్ ఉంటేనే బాగుంటుంది అని ఒక అర్థమైంది. అందుకు ఈ తోడు కావాలనేసి నేను ఈ సంస్థ పెట్టాను అనమాట. అది రీజన్. అంటే ఇలాంటి బాధలు ఏవైనా సరే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప పక్కోడిది ఎప్పుడు మనకు లైట్గా అనిపిస్తుంది. బట్ మీకు అంత అలా అనిపించడానికి అంత రీజన్ ఏంటి అనేది అది నేను చెప్పాను. చాలా మందితో ఇంటర్వ్యూ పబ్లిక్ టాక్స్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా. ఆ తర్వాత వాళ్ళు ఆయన కన్నీళ్ళని అది ఏడ్చినప్పుడు నాకు అర్థమైంది. నువ్వు అన్నట్టు లైట్గా చూసా, నేను అదే అనుకున్నాను. తీరా చూస్తే ఆయన పెట్టిన తర్వాత నేనే ఎందుకు పెట్టకూడదని ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఓకే, బట్ ఇప్పుడు
మనకి యాప్స్ కానీ వేరే సంస్థలు కూడా ఉన్నాయి. వాటికి మీ సంస్థకి డిఫరెన్స్ ఏంటి సార్? మీరు ఇందాక చెప్పిన దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ అనేవి నేను చెప్పేస్తాను, నా దగ్గర రావద్దు, వేరే సంస్థలు ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్తాను సింపుల్గా చెప్పారు. అలాంటి కాంప్లికేషన్స్ కూడా మీరే తీసుకుని కలపొచ్చు కదా? కాంప్లికేషన్స్ కాదు, ఓన్లీ ఫైనాన్స్ మ్యాటర్. 30,000 లోపు అయితే నా దగ్గర రావద్దు అంటున్నా. ఏమో మిగతా నేను చూస్తాను. ఇప్పుడు 30,000 అనేది ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి ఖర్చు అనేది ఉంటుంది. ఆ విషయం ఏంటంటే మన దగ్గర కొద్దిగా హై రేంజ్లో చూద్దామని. ఏంటంటే దుర్గాప్రసాద్ గారు తోడు కావాలి దగ్గర కొద్దిగా క్లాస్ పీపుల్ ఉంటారు, ఇక్కడ బాగుంటుంది. లేడీస్ అయితే కొద్దిగా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటారు. అది చిన్న చిన్న ఉద్యోగస్తులు రారు. చిన్న చిన్న ఉద్యోగస్తులకు వేరే ప్లేస్ ఉంది. అలా కాకుండా మనదేంటో ప్రత్యేకంగా కొద్దిగా హై రేంజ్లో చూద్దామని. ఇప్పుడు ఇందాక చెప్పావు కదా, బాగా ధనవంతులు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. ఒక ఆవిడ చెప్పాను కదా, ఇప్పుడు తమిళనాడులో ఉంటుంది ఆవిడ, బెంజ్ కార్లు ఉన్నాయి, 2-3 కార్లు ఉన్నాయంట. మరి ఏమో డ్రైవరే ఉంటాడు. ఈ పెద్ద 6 crores పెట్టి హౌస్ కట్టింది ఆవిడ. ఒకే ఆడపిల్ల యూఎస్లో ఉంటుంది. ఆ యూఎస్లో ఉన్న పిల్ల ఇక్కడ రాదు. అమ్మాయికి అక్కడ అలవాటు పడిపోయింది. అమ్మాయి అక్కడ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఈవిడేమో అక్కడ ఉండలేను, ఇక్కడ ఉంటుంది తమిళనాడులో. ఆవిడ 50 years. అప్పుడు ఏముంటుంది, ఆవిడ చక్కగా మ్యారేజ్ చేసుకుంటున్నాను కదా, మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు ఈ పరిచయ వేదిక రాలేరు. నన్ను ఫోన్లో అప్రోచ్ చేయాలనుకో, ఓకే, నాకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతున్నాను. బాగా ధనవంతులైన కానీ పొలిటీషియన్స్ కానీ రాజకీయ అంటే వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ యొక్క వేదికల్లో కూర్చోలేరు. దాన్ని స్వయంవర వేదిక అంటాం. అటువంటి దాంట్లో కూర్చోలేరు. అటువంటి వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను. అది ఓకే, అది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీసు. దానివల్ల ఏమవుతుందంటే మనకి పేరు వస్తుంది సమాజంలో. ఒక దుర్గాప్రసాద్ ఏంటంటే మొత్తం అన్ని ఊళ్ళు మొత్తం అన్ని చోట్ల తిరుగుతాను. స్టేట్ అంతా తెలంగాణ తిరుగుతున్నాను, ఇటు అది ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తున్నాను. అన్ని ప్లేస్లు కవర్ చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎలా సార్ ఇది అప్రోచ్ అవ్వడం అనేది? ఓన్లీ ఇప్పుడు కాల్ చేసి మీరు ఎక్కడ మీటింగ్ పెడుతున్నారో అక్కడికి రావడమేనా, లేదా వేరే వే ఏమన్నా ఉందా? ఆన్లైన్ అంతే, మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వచ్చేసి రావడం అంతే. ఆన్లైన్లో అయితే ఏం లేదు, ఆన్లైన్ ఏం లేదు. మ్యాట్రిమోనీకి దీనికి డిఫరెన్స్ ఇదే అంటే మ్యాట్రిమోనీలు ఏంటంటే వాటి వాళ్ళు చాలా నేనేంటంటే టీవీలో ఇంటర్వ్యూలు చేస్తుంటా, నేను కనబడుతున్నాను వాళ్ళందరికీ. ఈ మ్యాట్రిమోనీలు ఎవరు కనబడరు. ఆ ఎక్స్ ఏదో YYZ అని ఉంటుంది, వాళ్ళు ఎవరు కనబడరు. నేను కనబడుతున్నాను, టీవీలో కనబడుతున్నాను. నేను టీవీలో పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటాను. నేను తెలుసు, నన్ను ఒక కుటుంబ సభ్యులాగా భావించారని చెప్తున్నాను. నన్ను నమ్మారు. నేను చాలా నామినల్ ఛార్జెస్ తీసుకుంటాం. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు సంతోషబుద్ధి అని ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. డిమాండ్ ఉండదు. మ్యాట్రిమోనియల్ అనుకో, వాళ్ళు చెప్తున్నారు ఏంటి తెలుసా, ఇవి మ్యారేజ్ సెట్ చేస్తాం, 50,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలంటారట. మనది అలా కాదు. పరిచయ వేదికకు వస్తారు, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, ఆ అమౌంట్ కడతాం. ఎందుకంటే మా టీం వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తాం అనుకో, ట్రైన్లో వెళ్తాము, ఆ రూమ్స్ తీసుకోవాలి, ఆ హాల్కి మేము డబ్బులు పే చేయాలి. ఓకే, అందుకు కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటాం మనం. అలాగా మనం డిమాండ్ చేయం. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అది పరిస్థితి విజయ. ఓకే, అంటే ఈ ఇంటర్వ్యూకి ముందు మీద ఒక వీడియో చూశాను. అందులో మీరు చెప్పారు ఓన్లీ పరిచయం వరకే, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఏమైనా కాంప్లికేషన్స్ ఇష్యూస్ ఏమన్నా ఈ విడిపోయినా మాకు సంబంధం లేదని సైన్ పెట్టించుకుంటామని. అవును. అంటే ఇప్పుడు మీరు మాట చెప్తున్నారు, ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు దుర్గాప్రసాద్ అంటే నేను కనిపిస్తాను టీవీలో అని ఒక ఫ్యామిలీలో నన్ను తీసుకుంటారు అన్నప్పుడు, అలాంటి కాంప్లికేషన్స్ని కూడా మీరు తీసుకుని వాళ్ళ మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా సార్, వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయడమో లేకపోతే వేరే వే ఏమన్నా ఉంది? అవును, మనం చిన్న చెప్పాను. నాన్ వెజ్, ఈ అమ్మాయేమో ఒకళ్ళు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. ఇంకోటి ఏంటంటే ఒక క్యాస్ట్లో వైష్ణవులు శైవులు ఉన్నానంట. అప్పుడు నేను ఏంటంటే మాది వైష్ణవ మతం ఉంటే వాళ్ళు శైవ మతం అని చెప్పారు. ఆయనకి 80 ఏళ్ళు ఆయనకి. ఏమంటే ఇక మతాలు ఏముందంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కొద్దిగా ఎందుకు ఇబ్బంది పడుతుంటే, ఈవిడ మరి పూజలు కానీ చెప్పినట్టు చేస్తుందా, ఈవిడని అడిగాను, ఏమో చేస్తామంటే చేస్తానండి అని చెప్పింది. చేస్తానని చెప్తే ఆవిడ చేత ఒప్పించాం. అలాగా కొన్ని ఉంటాయి చిన్న చిన్న ఇది. ఒకవేళ ఒక అమ్మాయి ఉంది, అతను ఏమంటాడంటే ఈ చాలా సింపుల్ ఇది. ఒక అమ్మాయికి 28 years, 3 సంవత్సరాల పాప ఉంది. ఓకే, ఇతను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాకపోతే ఏమన్నాడంటే ఒక 1 year 2 years ఈ పాపని, అంటే ఆవిడకున్న పాపని వాళ్ళ అమ్మ దగ్గర రిలేటివ్స్ దగ్గర పెట్టమంటున్నాడు. 1 year అయితే తెచ్చుకుంటాను అంటున్నాడు. అది బాగానే చెప్పి ఎందుకని అడిగాను. అంటే అలా కదండి,
మాకంటూ మా ఇద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారనుకోండి, అప్పుడు సంతోషంగా ఉంటుంది, ఆ అమ్మాయిని తెచ్చుకుంటాం. ఇప్పుడు మీ ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కొత్తగా పెళ్ళైంది ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఈ పాపతో ఫీవర్ అనుకోండి, ఈ పాపకు ఒంట్లో బాగాలేదు, లేకపోతే స్కూల్కి వెళ్ళాలి, ఏదో స్కూల్ హాలిడేస్ ఇవ్వలేదు, ఇలా అంటుంటారు కదా. అందుకు నేను ఏమంటున్నాను, ఒక 1 year లేదా 2 years అలా. అప్పుడు ఏం చెప్పాను, ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మా మీ ఇద్దరికి ఇష్టమైంది, ఈ చిన్న పాప దగ్గర ఒక్క 1 year అమ్మ వాళ్ళ అమ్మగారిని పిలిపించాను. ఏమ్మా మరి మీ దగ్గర ఒక 1 year ఉంచుకోగలరా? తప్పకుండా అంటే, మాకు కూడా ఇంట్లో ఖాళీ కదా, మేము ఉంచుకుంటాం అని చెప్పేసి ఆ పాపని ఒక 3 years ఒక 2 years ఉంచుకునేలాగా వాళ్ళు ఒప్పించాం. అప్పుడు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. చిన్న చిన్న సమస్యలు అయితే మనం తీర్చేయచ్చు, చిన్న చిన్నవి. వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా, అది ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ లాగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు అవతల వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు తగ్గాలి, అవతల ఎక్కువగా వినమని చెప్తారన్నమాట. ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పను. ఒక అతను ఎక్కువ మాట్లాడుతుంటాడు, అది చిరాగ్గా ఉంటుంది అతనికి. ఏమయ్యా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారండి, తన గొప్పతనం, తను ఎలా ఉద్యోగం ఎలా చేశాడు, తన దగ్గర ఎంత పని, అన్నీ ఎప్పుడు చెప్తే తలనొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, ఎంతో మౌనంగా చక్కగా ఉంటే అని అతను అర్థం చేసుకున్నాడు. ఓహో అలా అంటారా అని చెప్పేసి అతను మారాడు. ఓకే. అలా రకరకాల మనుషులు అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అది అసలు ఇదంతా? ఇది 2025 February 23 స్టార్ట్ చేశారు. ఓకే. ఎంతమందిని కలిపారు సార్ ఇప్పటికి? 15 to 25 మెంబర్స్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. విషయం ఏంటంటే విజయ, ఎవరైతే మన దగ్గరకు వచ్చారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా సీక్రెట్గా ఉంటుంది, ఓకే. ఎవరికి చెప్పం, చాలా సీక్రెట్గా ఉంటుంది. వాళ్ళ ఫోటోలు ఎక్కడ బయట పెట్టాం. నేను టీవీలో వర్క్ చేస్తాను కదా, వాళ్ళు అనుకున్నారంటే టీవీలో కూడా చూపిస్తారో మనం టీవీలో ఏం చూపించాం. అది నేను ఇంటర్వ్యూ చేస్తాను, అది వేరేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫోటోలు కానీ బయోడేటా అంతా కూడా చాలా సీక్రెట్గా ఉంటుంది. వాళ్ళు నన్ను అందుకే నన్ను కుటుంబ సభ్యులాగా భావించారని చెప్పాను కదా. ఒక ఇంట్లో ఒక మన మనిషి అన్నోళ్ళు ఎంత బాగా సీక్రెట్గా ఉంచుతారో అలాగే నేను అంత అటు ఇటు చెప్తాను అన్నమాట. ఇది అటు వింటాను ఇటు వింటాను, కొద్దిగా బాగా వింటాను, అటు కష్టాలు ఇటు కష్టాలు వింటాను. నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మన యొక్క తోడు కావాలి ప్రత్యేకత, హైదరాబాద్లో ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే తనకు ఒక రిక్వైర్మెంట్ చెప్పాడు, 55 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలని అన్నారు. కానీ అటువంటి ఆవిడ ఇక్కడ లేదు హైదరాబాద్లో. ఓకే. కానీ నాకు విశాఖపట్నంలో చూశాను నేను. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నాయి, ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టేస్తాయి. నేను అలా కాదు, అరే హైదరాబాద్లో ఆయన చెప్పాడు కదా 55 నుంచి 60 సంవత్సరాలు పలానా క్యాస్ట్ వాళ్ళు కావాలని అని ఈ నెంబర్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నాను. ఓకే. ఆ సహాయం నేను చేసి పెడుతున్నాను. ఈవిడ పర్మిషన్ తీసుకుంటాను, అమ్మా మరి హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, నువ్వు విశాఖపట్నంలో ఉన్నావు, నువ్వు వెళ్తావా అని అడుగుతాను. వెళ్తానని అంటది. అప్పుడు ఆవిడ పర్మిషన్ తీసుకుని ఆ నెంబర్ ఆవిడకి ఇస్తున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తిరుపతిలో ఒక రైతు వచ్చాడు. ఆ రైతు ఏమంటాడంటే 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాలు కూడా పిల్లలకి ఇవ్వగా 2 ఎకరాలు మిగిలింది. తను ఇల్లు ఉంది, పొలంలో ఇల్లు చూసుకున్నాడు. ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను ఆ 2 ఎకరాలు కూడా, 1 ఎకరం వాళ్ళ పేరుని పెడతాను, 1 ఎకరం నా పేరు ఉంటుందండి అని చెప్పాడు. ఎకరం ఎంత ఉంటుంది, 30 లక్షలు ఉంటుంది అంటది. ఓకే. అతను రైతు. ఒక అంటే మరాఠీ అంటే మార్వాడి అంటాం కదా, నల్గొండలో ఉంటాడంట ఆయన. ఆయన నా దగ్గరకు వచ్చాడు, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేసి నాకు అది ఎవరు ఉంటే చెప్పడం అని చెప్పాడు. కొన్ని నెంబర్లు ఆవిడకి ఇచ్చాం, వాళ్ళని అడిగాం, ఓకే మాట్లాడుకుంటాం అన్నారు. అంటే ఏంటి, వీళ్ళకేంటి ఎక్కడైనా తోడు కావాలి. అతని సొంత ఇల్లు ఉంది. ఆ మరాఠీ అని చెప్పాను కదా, అయితే మార్వాడి. అతనికి సొంత ఇల్లు ఉంది, పిల్లెవరు లేరు. అతనికి అది ఇన్కమ్ కూడా ఉంది. అతనికి ఏదో షాప్ ఏదో ఉన్నట్టు ఉంది, ఇన్కమ్ కూడా ఉంది. దాంతో ఏంటి, ఈ అమ్మాయి ఇష్టపడింది, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఒకళ్ళొకళ్ళు మనకు వీలుని బట్టి ట్రై చేస్తున్నాం మనం. మనకి లక్కీగా ఏంటంటే కొత్తగా ఎవరైనా ఫోన్ చేయదలుచుకున్న వాళ్ళు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు నాకు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే నేను బిజీగా ఉన్నప్పుడు ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఫోను. దుర్గాప్రసాద్ సార్తోనే మాట్లాడుతాను అన్నాను అనుకో, నాతో నేను ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెప్తారు, ఏంటి పలానా వాళ్ళు మీతోనే మాట్లాడతారంట అని. ఏంటి కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, డిఎస్పీ గారు ఒక ఆయన ఫోన్ చేశాడు శ్రీకాకుళం నుంచి. ఓకే. డిఎస్పీ అనమాట ఆయన వయసు అంతా 56 సంవత్సరాలు, ఇంకా 6 years అంతా సర్వీస్ ఉంది. ఆయనకి వైఫ్ కరోనాలో చనిపోయింది.
ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం అనుకున్నాడు. అలాగా చాలామంది ఉన్నారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు. సెలబ్రిటీస్ కూడా మన అప్రోచ్ అవుతున్నారా సార్? చాలామంది సెలబ్రిటీస్. సెలబ్రిటీ ఎవరైనా కలిపారా మరి? ప్రముఖ హీరోయిన్ పేరు చెప్పను, ఎందుకంటే వాళ్ళు బాధపడతా, తెలిసిపోద్ది అందరికీ. ఆ హీరోయిన్ బ్రదర్ అన్నమాట. ఓకే. ఆ హీరోయిన్ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఆయన ఇప్పుడు నువ్వు చూసినట్లయితే నరేష్ గారు ఉన్నారు, ఆయన మ్యారేజ్ చేసిన సెకండ్ మ్యారేజ్ కూడా అయింది, థర్డ్ మ్యారేజ్ కూడా అయింది, అది ఇంకా అవ్వలేదు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది, అంటే ఇప్పుడు సమంత గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడైనా, ఇప్పుడు బాగానే ఉంది ఎందుకంటే కెరీర్ బాగుంటుంది, వాళ్ళు బాగా సినిమాలు యాక్ట్ చేయాలని ఉద్దేశం ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళలో మార్పు ఉంటుంది. అరే మనం ఒంటరిగా ఉంటున్నాము, మనకంటూ తోడు కావాలి, మ్యారేజ్ చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ఎవరో ఒకరిని అప్రోచ్ అవుతారు వాళ్ళు. అప్పుడు ఎవరు అప్రోచ్ అవుతారో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. ఇది మనం సెలబ్రిటీ చాలామంది ఉన్నారు, మనం కొన్ని పేర్లు చెప్పడం, బయటకు చెప్తే మనకి మిగతా వాళ్ళు భయపడతారు, అమ్మో నా పేర్లు కూడా చెప్పేస్తారేమో అని చెప్పేసి. అందువల్ల రహస్యంగా ఉంచుతాము. ఎప్పుడైనా సరే పెద్ద కుటుంబాల వాళ్ళు కానీ, రాజకీయాల్లో కానీ, ముందు ఈ ఆడవాళ్ళు ఎవరిని ఉంటే ముందు బయటికి రండి, చక్కగా సెకండ్ మ్యారేజ్ చేసుకోండి, హాయిగా ఉండండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఖాళీగా ఉన్నారనుకో పిల్లలతో గొడవ పడుతుంటారమ్మా. పిల్లలతో గొడవ పెట్టడం, చాదస్తంగా ఉండటం, అంటే వాళ్ళు మాట్లాడుకోవడం, అలాగా ఉంటుంటారు. అలా కాకుండా ఇలాగ తోడు కావాలి ఏదో చేసుకున్నాను అనుకో, ఒక మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, ఒక యాక్టివిటీ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళచ్చు, సినిమాకి వెళ్ళచ్చు, ఫంక్షన్కి వెళ్ళచ్చు, అలాగా రోజు వాకింగ్కి వెళ్ళచ్చు. అదనమాట. ఇది శృంగారపరమైన ఆలోచనలు ఉంటాయని అనుకోకూడదు. వాళ్ళకి ఒంటరిగా ఉంటే పాపం, అంటే ఈ శృంగారపరమైన ఆలోచనలు ఉంటాయేమో, అంటే అది ఆడవాళ్ళకైతే మగవాళ్ళు కావాలని, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు కావాలని అలాగండి. అదే కాకుండా కూర్చున్నా, అది చక్కగా ఇద్దరు కలిసి ఉన్నా, ఒకళ్ళకొళ్ళు అది ఒంట్లో బాగుండకపోయినా ఒకళ్ళు సాయం చేసుకుంటారు అన్నమాట. ఓకే. చూడు, మంచి ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు. బాగుంది సార్. సార్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ చెప్పారు, అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అని. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయారు మైండ్ సెట్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ సంస్థ పెట్టడం వల్ల కపుల్స్ అన్న తర్వాత ఆబ్వియస్లీ ఏవో ఒక చిరాకులు, మనస్పర్ధలు ఏవో వస్తుంటాయి, గొడవ పడుతూ ఉంటారు. జనాలకి ఎలా ఉంటుందంటే, ఒక ఆప్షన్ లేదనుకున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఉందాం ఏదోలా, ఫ్యామిలీ కోసమో సొసైటీ కోసం అన్నట్టుంటారు. ఇప్పుడు మీరు ఇది పెట్టడం వల్ల, ఓకే మనకు ఆయన ఉన్నారు, ఇక్కడ దీన్ని వదిలేసినా పర్వాలేదు అని చెప్పి అక్కడ డివోర్స్ ఇచ్చేసి మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయంటవా? అంటే మీరు మోటివేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, దానికి ఏం చెప్తారు? అంటే అలాగే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా, నేను ఏమంటే మోటివేషనల్ స్పీకర్ కూడా నేను. విషయం ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో అని చెప్పని చూసా, అదే చెప్తే ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏమైందంటే, మా చిన్నప్పుడు ఆడవాళ్ళు బయట రాకూడదు. ఇప్పుడు ఈరోజు మీరు టీవీల ముందు వచ్చి నెల కూర్చుని, అంటే ఇంటర్వ్యూలో కూడా కూర్చుని, అంటే మీరు టీవీలో కనపడినా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఏమంటలేదు. మా పూర్వం అలా కాదు, అమ్మో ఇంట్లో అసలు వీధి అదే ఇంట్లో దాటి గడప దాటి రాకూడదు అనేవారు. మా అమ్మాయి ఇప్పుడు గడప దాటలేదని అనేసి గొప్పగా చెప్పుకునేవారు మాట. ఇది ఇప్పుడు అలా కాదు. ఏంటంటే నువ్వు చెప్పినట్టు అలానే కాదు, ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, ఆనందం. ఏంటి భర్త చనిపోయి భార్య యాక్సిడెంట్ల వలన ఏదన్నా రకరకాల కారణాలు. అదేంటంటే భర్త అతను తాగుపోతాడు, బాగా తాగేసి వంటిది ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, మరి ఎలా భరించుకుంటారు చెప్పు సార్? భరించుకోవడం కష్టం కదా సార్. అంటే ఇప్పుడు కంప్లీట్ గా మీ రూల్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు, ఆ క్వాలిఫికేషన్స్ కానీ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా? సాధ్యంత వరకు కలిసే ఉండండి. పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు గురించి కలిసే ఉండండి. ఇంకా ఒక విషయం ఏంటంటే, వాళ్ళ భార్య అతను ఏమంటాడంటే, వాళ్ళ భార్య ఎవరితోనో అది ఇంకో సంబంధం పెట్టుకుంది, అది ఎలా భరించమంటారు? తను అంటిది తన్ని అవమానకరంగా మాట్లాడుతుంది. లేదంటే ఆ అమ్మాయి అంట వాళ్ళ అమ్మగారు ఉండకూడదు అంటుందంట, వాళ్ళ అమ్మ ఉంటే తను ఉండదంట. మరి అలాగ అన్నప్పుడు ఆ అమ్మను వదిలేయమంటారు, ఎక్కడ వదిలేయమంటారు అంటున్నాడు అతను. అలా రకరకాల. అంతేగాని ఈ తోడు కావాలి సంస్థ గురించి వాళ్ళు రారు, వాళ్ళు పర్సనల్ విషయాలు మాట. ఇదేంటంటే మనం సహాయం చేస్తున్నాం అంతే. అంటే డాక్టర్ ఉన్నందుకు జబ్బు తెచ్చుకోవాలని కాదు, జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతేగాని డాక్టర్ ఉన్నాళ్ళే అది జబ్బు తెచ్చేసుకోవాలని ఎవరు అనుకోరు. తోడు కావాలి దుర్గావసకున్నారని చెప్పేసి విడిపోదాని అనుకోరు. ఎవరైనా విడిపోయి ఏదైనా కారణాల వలన. ఇప్పుడు డివోర్స్ అయిపోయిన వెంటనే మేము మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే మీరు సాల్వ్ చేస్తారా? డివోర్స్ అది అయిపోయింది అనుకో, విడాకులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా పడితే వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు చాలా కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఒక అతను అనేవాడంటే, అతనికి
భార్య వలన ఇబ్బంది పడ్డాడు, లేదంటే ఆ భర్త వలన ఇబ్బంది. ఒక ఆవిడ ఉందనుకో, ఏమంటే ఎటువంటి అంటే ఇది చెడ్డ అలవాట్లు ఉండకూడదు, మంచి పాజిటివ్ అంటే సానుకూల దృక్పథం ఉండాలి, మంచి అలవాటు ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఓ పద్ధతిగా ఉండాలి, ఏంటి స్వార్థంగా ఉండకూడదు. ఒక అతను ఉంటాడంట, ఒక యాపిల్ తెచ్చుకుంటాడంట, తనే తింటాడంట, ఓ టిఫిన్ ప్యాకెట్ తెచ్చుకుంటాడంట, తనే తినేస్తాడంట. ఓకే, ఇది నిజమా? నన్ను అయ్యయ్యో ఏంటండి బాబు అది, నువ్వు తింటావా, ఇప్పుడు నువ్వు ఒక యాపిల్ తెచ్చుకోండి చెరిసగం తింటావా, కాదండి బాబు గబాబు తినేస్తాడంట. ఇది నిజమా అంటే నాకు అంటే మరి అబద్ధం నిజమో అని తెలియదు, ఆమె అలా చెప్పింది. మరి అటువంటి స్వార్థపరుడిని నేను ఎలాగా, వస్తాడు ఇంటికి వస్తాడు, కంప్యూటర్లో పనులు చేసుకుంటాడు, లేకపోతే టీవీ చూస్తుంటాడు, కూర్చుంటాడు. కానీ ఈ అమ్మాయితో ఇగో సరదాగా ఆ ఆఫీస్లో ఇలా జరిగింది వస్తున్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పడంట, మాట్లాడటం. ఇంకో అతను అంటాడు, నేను ఎంతో కష్టపడి ఇంటికి వస్తానండి, అదిగో టేబుల్ మీద అన్నయ్య కూర పెట్టేసాను, భోజనం పెట్టి తినేసుకో చేసుకో, అదిగో అక్కడ ఉన్నాయి పెట్టేశాను, స్నానం చేసి అక్కడ టవల్ పెట్టేశాను చూసుకో, దగ్గరుండి ఏమండి రండి అని చెప్పేసి ఇదిగోండి భోజనం అని చెప్పేశాను. ఇద్దరు కష్టపడుతున్నారు, అదిగో అక్కడ ఉంది. ఇద్దరు ఏమంటారంటే అవి కొద్ది అంటే ఈగో ప్రాబ్లం అంటది. ఓకే, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలన్నమాట. ఇది తగ్గాలి, ఇద్దరు పిల్లల గురించి ఆలోచించాలి, ఇద్దరు కలిసి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఇలా విడిపోతే మాత్రం చాలా కష్టం. వచ్చే అమ్మాయి కూడా వచ్చే అతను కూడా ఎలా ఉంటాడో తెలియదు కదా వాళ్ళకి, మళ్ళీ కష్టాలు పడితే అలా అనమాట. ఇది సార్ ఇప్పుడు హెల్త్ ఇవి కూడా మీరు చెక్ చేస్తారా, వాళ్ళ హెల్త్ ఏంటి? నేను కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ ఎన్ని ఉన్నాయి కదా, అందుకని ఏంటంటే పెళ్లి చేసుకునే ముందే వాళ్ళకి డాక్టర్లతో టెస్టులు చేయించుకోమని చెప్తున్నాను. మీరు మొత్తం హెల్త్ టెస్టులు ఇద్దరు ఆడవాళ్ళు కూడా, ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు కూడా వాళ్ళు హెచ్ఐవి టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించి కూడా మంచిది. అది ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, నిజంగా చెప్పింది, ఇప్పుడు ఆ అమ్మాయికి హెచ్ఐవి టెస్ట్ ఏమైనా ఉందనుకో, ప్రాబ్లం ఉందనుకో, లేదా అతనికి ఏమైనా ఉందనుకో, ఈ అమ్మాయి ప్రాబ్లం కదా. అందుకు కంపల్సరీగా ఇద్దరు కంపల్సరీ వెళ్ళి ఆ టెస్ట్ తీసుకుని ఆ టెస్ట్ రిపోర్ట్ తీసుకోవాలి, అది బెస్ట్ అనమాట. అది ఓకే, మంచి కోసం అమ్మో విజయమ్మో. సార్ అసలు ఇది చాలా కాంప్లికేటెడ్ది. ఇంత పెద్ద బాధ్యతని మీరు తీసుకున్నారంటే అంటే దీని వెనక ఏదైనా బలమైన పిల్లర్ లాంటిది ఏదైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఎవరు లేరు, మీరే మొత్తం. నేనే. కొద్దిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిలో కొద్దిగా భయపడ్డాం, కానీ తర్వాత ధైర్యం వచ్చింది. అంటే మనం చేసేది మంచి పని అన్నప్పుడు మనం ఆ తర్వాత సమాజానికి ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారేమో, ఇది పెళ్ళిళ్ళు పేరయ్య అంటారేమో ఇలా అనుకున్నాం. కానీ ఇది వేరు కాన్సెప్ట్, వేరు. ఇది అసలు నెగిటివ్ ఏమీ రాలేదండి, నెగిటివ్ ఏమి రాలేదు. కాకపోతే పైన మనకు తెలిసిన అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషించారు. కానీ ఆ తర్వాత మనకి పేరు వచ్చింది తెలుస్తుంది కదా వాళ్ళకి, పెద్ద వాళ్ళ మనతో మాట్లాడడం, నేను బాగా నిర్వహించడం అంటే ఏంటి, మనం నిర్వహించే పద్ధతి ఏంటంటే మనకి ఒక టీచర్, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నేను మాట్లాడే విధానం, వాళ్ళతో చెప్పే విధానం ఎన్ని బాగుంటుంది, వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి ఉన్న కష్టాలు అన్నీ కూడా సాల్వ్ చేసి చెప్పేలా చెప్తాను వాళ్ళకి. ఓకే, ఒక అతను అంటాడు, అతని వయసు 62 years. అతను అంటాడు, ఇప్పుడు అత్తారింటికి దారిది పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, అతను పవన్ కళ్యాణ్ తాత ఇది ఎందుకు వెళ్ళాడు ఈ స్టోరీలో, పవన్ కళ్యాణ్ ఎందుకు బయలుదేరి ఒక డ్రైవర్గా ఎందుకు వెళ్ళాడు, ఆ అత్తను తీసుకురావాలి తాత దగ్గరికి. ఈ తాతలాటాడు అంటాడు, నాకు ఫోన్ చేశాడు అనమాట, ఈ తాత వయసు ఉన్న అతను, నాకు అత్తారింటి దారిదిలో పవన్ కళ్యాణ్ అత్తను చూడండి, నది అని ఆవిడ పేరు, అలా ఉండాలంటాడు. అతని వయసు 62, అంత అందంగా ఉండాలి, రిచ్ పర్సన్ అంటాడు, చాలా డబ్బు గల అతను మంచి ఢిల్లీలో అక్కడ ఉంటాడు. అతను గొప్ప అతను, తెలుగులో అతను కానీ ఢిల్లీలో ఉంటున్నాడు, 62 years. కానీ అత్తారింటి దారిదిలో పవన్ కళ్యాణ్ అత్త ఎలా ఉందో అంత అందంగా ఉండాలంటాడు. నిజంగా అటువంటి వాళ్ళు మనకు దొరికినప్పుడు వాళ్ళని అడిగామనుకో, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏమో నీకు ఎటువంటి వాళ్ళు కావాలంటే నాకు పవన్ కళ్యాణ్ వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఓకే, చూడు ఎలా ఉంది అది. ఇతను 62 years పవన్ కళ్యాణ్ తాతలాటడమో నది ఎలాటల్లో కావాలని అడుగుతున్నారు. ఆ నది ఎలాటల్లో ఎలా నాకు చాలా అందంగా ఉంటుంది, 50 years స్లిమ్గా ఉంటుంది. కానీ ఏమడుతుంది ఆవిడ, పవన్ తను పక్కన నేను తను అందంగా ఉంటాను, నా పక్కన అతను కూడా అంత స్లిమ్గా ఉండాలంటారు. ఇది ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అది కోరికలు మగవాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు నాగార్జునలా ఉన్నారు కూడా, నాగార్జున వయసు ఎంత ఉంటుంది, above 60 కదా, ఆయన ఎలా ఉంటాడు, అలా కోరుకుంటారు వాళ్ళు.
లేడీస్. వీళ్ళు అనుకుంటారు ఈ లేడీస్ ఏమనుకుంటారు నాగార్జునలా ఉండాలని కోరుకుంటారు, పెద్దోళ్ళు ఏమనుకుంటారు హీరోయిన్ లాగా ఉండాలని వాళ్ళు. మరి అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎలా డీల్ చేస్తున్నారు? అవన్నీ కూడా మనం పరిచయం చేస్తాం, అది ఇష్టం అన్నమాట. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే ఓకే. మరీ అతను కొద్దిగా బాల్ హెడ్ ఉండి కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోండి, మరి మీరు కొద్దిగా స్లిమ్గా ఉండాలి, పొట్టుండి నల్ల పొట్టుండి ఇలాగ లావుగా ఉంటే అవదో, సన్నగా అవ్వాలని చెప్పేసి మంత్రి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉన్నానని చెప్తాను నేను. ఓకే. సన్నగా స్లిమ్గా అవ్వండి, డబ్బులు ఒకటే కాదు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్తుంటాను అనమాట. రెండో పెళ్లి నుంచి మళ్ళీ కొత్త జంటలకు కూడా పెళ్లి చేసి అంతవరకు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి? అదే మరి చూడాలి ఏమని అంటే, మనం ఫస్ట్ మ్యారేజెస్ కూడా మనం చూస్తున్నాం, ఫస్ట్ మ్యారేజ్ చూస్తున్నాము, లేట్ మ్యారేజ్ చూస్తున్నాము. ఒక అతను ఫోన్ మొన్న ఆయన రెడ్ ఒక క్యాస్ట్ అనమాట, అతను వయసు 56. ఎందుకంటే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదంటే వాళ్ళు ఆస్తి గొడవల్లో ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి పెళ్లి చేసుకుంటూ వచ్చేసరికి అతనికి 56 ఏళ్ళు వచ్చేసినాయి అంట. ఓకే. ఇంకా ఈ ఆస్తి గొడవల్లో 10 ఎకరాలు ఉందంట. ఆ 10 ఎకరాలు ఇప్పుడు మరి 56 ఏళ్ళు కదా, 10 ఎకరాలు ఉంది కదా, మరి ఎకరం ఎంత ఉంటుంది, ₹1 కోటి ఎంత ఉంటుంది. 10 ఎకరాలు అంటే మరి 10 కోట్లు ఉన్నట్లు, అంటే 10 కోట్లు మరి వచ్చే అమ్మాయికి ఇస్తారా అని అడిగాను. అలా కాదండి, దాంట్లో ఒక 8 కోట్ల వరకు వాళ్ళ సిస్టర్స్కి ఆ పిల్లలకి ఇచ్చేస్తాడంట. ఓకే. 2 కోట్లు మాత్రం 2 ఎకరాలు మాత్రం తను వైపు ఉంచుకుంటాడంట. వాళ్ళ ఆవిడకి ఇస్తాడనమాట, కొత్త ఆవిడ ఎవరైతే వస్తారో ఆవిడకి ఇస్తానని చెప్పాడు. అలాగా నేను ప్రశ్నలు అడుగుతాను ఆడవాళ్ళ తరపున, అమ్మ మరి ఆడవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళ తరపున ఒక 5,000 10,000 వేస్తారా? ఒక అతను ఏమన్నాడంటే అతనికి 80,000 పెన్షన్ వస్తుంది, అతను ఉండేది రాజమండ్రిలో ఉంటున్నాడు, 80,000 పెన్షన్ వస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే అంటే పని మనిషిని మానిపించేస్తాను అన్నాడు. ఓకే. పని మనిషిగా అంటే ఎంత ఇస్తున్నావు అని అడిగా, 5,000 ఇస్తున్నాడు. ఎందుకు మానిపిస్తావు అని అడిగాను. ఎందుకు మానిపిస్తావు అంటే, అలా కాదు మీ ఇద్దరమే కదా, ఆ అమ్మాయిని మేపాలి ఏంటి, ఇంట్లో వచ్చి ఏం చేస్తుంది ఖాళీగా, అయ్య బాబు నువ్వు రావద్దమ్మా, 80,000 నీకు పెన్షన్ వస్తుంది, 5,000 పని మనిషికి ఇస్తున్నావు, ఆ పని మనిషి అమ్మాయికి 5,000 ఇస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని తీసేసి ఈ అమ్మాయి చేతమో ఇల్లు తుడిపించడం బట్టలు తీర్చడం అలా చేస్తావా అని అడిగాను. మరి లేదా మేపమంటావా అని అడిగాడు నన్ను. అటువంటి వాళ్ళు నేను అలౌ చేయట్లా, ఎందుకంటే రెండో పెళ్లి చేసి ఆనందంగా ఉండటానికి 5,000 ఏమవుతుంది, పని మనిషిని తీయొద్దని చెప్తా. అలాగా అతను వింటే నా మాట వింటే ఓకే, వినలేదనుకో అటువంటి వాళ్ళు రావద్దని చెప్తున్నాను. డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటే ఇది పిసినారుగా ఉండటం, అలా చేస్తే సెకండ్ మ్యారేజ్ వచ్చిన ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నడిచి వెళ్దాం, ఆటో ఎందుకు ఎక్కాలి, ఒక ఎక్కించి ఆటో కట్టించుకుంటే 100 రూపాయలు అవుతుంది, షేరింగ్ ఆటో ఎక్కేద్దాం, అందరూ ఎదురు కూర్చో, అలా వద్దమ్మా, ఇది కొద్దిగా చక్కగా వాళ్ళు సుఖవంతంగా తీసుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకో, తిరుపతి వెళ్తున్నారు, స్లీపర్లో అతనికి 80,000 90,000 వస్తుంది పెన్షను, స్లీపర్లో అమ్మాయికి ఏసీలో తీసుకెళ్తే ఏమవుతుంది. ఇలాగ నేను కొద్దిగా ఆడవాళ్ళ వైపు మాట్లాడుతున్నాను సంగతి తెలిసిపోయింది అందరికీ. ఓకే ఓకే. ఈ దుర్గాప్రసాద్ అంటే ఆడవాళ్ళ తరపున అన్నీ అడిగేస్తున్నాడు ఈయన, ఎందుకమ్మా డబ్బులు ఎవరికి ఉంది, అటు జెంట్స్కే ఉంది. నువ్వు మంచి ప్రశ్న ఇస్తే ఆడవాళ్ళకి కూడా డబ్బులు వస్తాయండి అని, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆవిడకి వయసు రిటైర్ అయింది 60 ఇయర్స్, ఆవిడ పెన్షన్ 60,000 వస్తుంది. ఆవిడ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంది, పెళ్లి చేసుకోవాలనుకుని ఆవిడ అంటుంది ఖాళీగా ఉన్నవాడు రావద్దని చెప్తుంది. ఆవిడ కూడా అతను కూడా ఇన్కమ్ ఉండాలి, అతను కూడా ఇన్కమ్ ఉంటే అప్పుడు బాగుంటుంది, ఇద్దరు ఇన్కమ్లు బాగుంటుంది, అప్పుడు ఫారిన్ టూర్స్ వెళ్తాం, విదేశాలన్నీ జరగచ్చు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందన్నమాట ఆ ప్లాన్. ఓకే. ఇంటర్వ్యూకి ముందు ఏదో అనుకున్నాను సరే, ఏముందిలే మ్యాట్రిమోనీకి వేరే సంస్థలకి ఈయనకి డిఫరెన్స్ ఏముందిలే అనుకున్నా, మీతో మాట్లాడుతుంటే అర్థమైంది చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మ్యాట్రిమోనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే నాకు నిజమా కాదో నాకు తెలియదు, ఇంత మ్యారేజ్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని హ్యూజ్ అమౌంట్ చెప్తారంట. ఓకే. మనది అలా కాదు, మన సింపుల్గా వాళ్ళు చేసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్గా సరే ఈ కవర్ మీ దగ్గర ఉంచండి ఇస్తున్నాను అనుకోండి, దాన్ని నేను ఇంకోలాగా ఉపయోగించుకుంటాను. నేను ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు విజయవాడ తిరుపతి విశాఖపట్నం హైదరాబాద్ కండక్ట్ చేస్తున్నాను, కాకినాడ రమ్మని ఖమ్మం రమ్మని కడప రమ్మని కర్నూలు రమ్మని వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు అక్కడ కూడా కండక్ట్ చేయమని. మరి అక్కడ కండక్ట్ చేయాలంటే అక్కడ హాల్స్ ఏంటి, అక్కడ అడ్రస్లు నాకు తెలియాలి, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, మా టీం వెళ్ళాలి, మీ అందరూ కూడా ట్రైన్స్ వెళ్ళాలి, మా అందరూ రూమ్స్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అవునా,
మా అందరికి మా ట్రైన్స్ ఛార్జెస్, మళ్ళీ ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళటానికి ఇక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తుంటాం, ఆఫీస్ ఖర్చు ఉంటుంది, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, మినిమం ఛార్జెస్ తీసుకుంటున్నాం. ఓకే ఓకే సార్, చాలా బాగుంది. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. అందరూ ఇంటర్వ్యూ చేయడం వేరు, ఎక్కువ ప్రశ్నలు అడిగింది మాత్రం విజయమ్మ గారే. అవునా సార్? ఎక్కువ ప్రశ్నలు అడిగింది విజయ్. నేనేం చెప్తాను జనరల్గా అన్నీ విన్నారు కానీ ఎక్కువ ప్రశ్నలు వేసింది నువ్వే. ఓకే సార్, ఫైనల్గా మా ఆడియన్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ ద్వారా? ఎవరైతే ఏంటంటే తోడు కావాలి ఏంటంటే, ఈ రోజుల్లో ఇదివరకు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ పిల్లలతో చక్కగా భర్త చనిపోయినా భార్య చనిపోయినా విడాకులైనా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు చక్కగా బయటికి రండి. ఎవరైతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో భయపడకుండా బయటికి రండి. వాళ్ళందరూ కూడా ఏమైనా అవకాశం ఉంటే మనం ఆ పరిచయ వేదిక రండి. పరిచయ వేదిక రాని వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను మీకు సాయం చేయడానికి ట్రై చేస్తాను. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ.